ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో కొత్త వలస వాగ్దేవి విద్యా సంస్థల ప్రపంచన రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వాగ్దేవి కళాశాల విద్యార్థులు ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ లో జి లోకేష్ 470 మార్కులకు 466 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూప్ లో యోగిత 440 మార్కులకు 433 మార్కులు సాధించారు. సిఈసిలో విజయ్ కుమార్ 500 మార్కులకు 470 మార్కులు సాధించారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలో గల వాగ్దేవి విద్యా సంస్థలు ఎప్పటిలాగా విజయ కేతనాన్ని ఎగరవేసింది. నిన్న విడుదలైన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానాన్ని మరియు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఎంపీపీ గ్రూప్ లో జి లోకేష్ అనే విద్యార్థికి 470 గాను 460 మార్కులు 466 మార్కులు సాధించారు. ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థులు 470 మార్కులకు గాను ఎం పవన్ 464 మార్కులు, కార్తిక్ 464 మార్కులు, జి సోమశేఖర్, ఎస్ అఖిల్ కు 454 మార్కులు, బి ప్రసాద్ కు 453 మార్కులు సాధించారు. అలాగే 450 మార్కులు పైగా 15 మంది విద్యార్థులు ఉన్నారని, బైపీసీ గ్రూప్ లో యోగిత అనే విద్యార్థినికి 440 కు 433 మార్కులు, భవ్యశ్రీకి 431 మార్కులు, సిఈసి గ్రూప్ లో విజయ్ కుమార్ అనే విద్యార్థికి 500 మార్కులకు గాను 474 మార్కులు సాధించారని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు 100% ఉత్తీర్ణులయ్యారని, అలాగే ద్వితీయ సంవత్సరంలో కూడా 100% ఉత్తీర్ణులయ్యారని కొత్త వలస వాగ్దేవి కళాశాల కరెస్పాండెంట్ కోటిన మహేశ్వరరావు తెలిపారు. వాగ్దేవి కళాశాల డైరెక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు కళాశాల ప్రాంగణంలో కేక్ కట్ చేసి పండగ వాతావరణం నెలకొల్పారు. మార్కులు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఎం లక్ష్మణరావు, సతీష్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.